ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వ్యక్తుల పరిచయం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో రియాల్టర్స్ వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యాపారస్తులు నూతన ఆలోచనలను అమలు చేసి లాభాలను అందుకోగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనిచేసే చోట సంతృప్తికరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక కన్యా రాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి విద్యా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు విద్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణ విమోచనాన్ని పొందుతారు. అలాగే నూతన గృహ యోగం కూడా కనబడుతుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనయోగం కూడా ఆకస్మికంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక సోదర అనుకూలత ఉంది. ఏవైనా వివాదాలున్నా కూడా పరిష్కార దిశగా సాగిపోతాయి. ఇక కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే జీవిత భాగస్వామితో వ్యాపారం చేస్తున్నారో కలిసి వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే విలువైన వస్తువులను ధనాన్ని పోగొట్టుకొని ఉన్నారో వాటిని ఈరోజు తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ప్రముఖులతో పరిచయం మీకు ఈరోజు మంచి లబ్ధిని చేకూరుస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి మంచి లాభాలు లభించే అవకాశం ఉంది. అలాగే ఈరోజు నూతన వస్తు వాహన యోగం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారు అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే శుభకార్యాలలో మరింత చురుగ్గా పాల్గొంటారు. ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రోత్సాహజనకంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. చిత్ర పరిశ్రమ వారి యొక్క యత్నాలు సఫలమవుతాయి. ముఖ్యంగా విద్యార్థులు కార్యసాధనలో విజయాన్ని సాధిస్తారు. మహిళలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.